కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ పై వచ్చిన లైంగిక ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సదరు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులు డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారమా ఎస్ఐను సర్వీసు నుంచి ప్రభుత్వం తొలగించింది. పోలీసులు ఎస్ఐని అరెస్టు చేసి అనంతరం పరకాల సబ్ జైలుకు తరలించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాదాపూర్ మండలం కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఓ మహిళా సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఓ మహిళా కానిస్టేబుల్ పై వరుసగా అత్యాచారం చేసినట్లు ఫిర్యాదులు అందాయి. ఎవరికైనా ఈ విషయానికి చెప్తే గన్తో కాల్చి చంపేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలు అధికారులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల జిల్లా ఎస్పీని కలిసి మహిళా కానిస్టేబుల్ తన గోడును వెళ్లబోసుకుంది. దీంతో దీనిపై విచారణ జరపాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లను వేధించినట్లు నిర్ధారించినట్టుగా తెలిసింది. కాళేశ్వరంలో ఓ కీచక ఎస్ఐ లైంగిక వేధింపుల ఆరోపణ వెలుగులోకి వచ్చాయి. కాటారం సబ్ డివిజన్లోని ఓ మండలంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ను లైంగికంగా వేధించాడని ఆమె ఫిర్యాదు చేసింది. అయితే సదరు ఎస్ఐపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఎస్ఐ సర్వీస్ రివాల్వర్ డీఎస్పీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.